హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీ ప్రభుత్వం మనకు ఈ యొక్క ఫిబ్రవరి నెలలో విడుదల చేయవలసిన 3 పథకాలు, అలాగే మనకు జనవరిలో పెండింగ్‌లో ఉన్న మరొక 3 పథకాలకు సంబంధించి ఈ వీడియోలో నేను మీకు పూర్తి సమాచారం అయితే అందజేస్తాను. ముందుగా మనకు జనవరి నెలకు సంబంధించిన పథకాలు గనుక చూసుకున్నట్లయితే మనకు జనవరి నెలలో విడుదల చేయవలసిన వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన పేమెంట్‌ను ఫిబ్రవరి 16వ తేదీకి ఏపీ ప్రభుత్వం వాయిదా అయితే వేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన పేద మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించిన రూ. 18,750 ఫిబ్రవరి 16వ తేదీన లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకు విడుదల చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తాజాగా కొత్త షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇప్పటివరకు 3 విడతల సాయాన్ని అందజేయగా ఇక 4 విడత సాయానికి సంబంధించిన పేమెంట్‌ను ఫిబ్రవరి 16వ తేదీన లబ్ధిదారులకు అయితే అందజేయడం జరుగుతుంది. ఇదొక అప్డేట్. అలాగే మనకు జనవరి నెలలో విడుదల చేయవలసిన మరికొన్ని పథకాలు కనుక చూసుకున్నట్లయితే మనకు ఇప్పటికే వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకానికి సంబంధించిన పంట రుణాలు అంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ₹1,00,000 లోపల పంట రుణాలు తీసుకున్న వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకానికి సంబంధించిన రైతులు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం ₹1,00,000 లోపల రుణాలకు సంబంధించిన వడ్డీల్ని మాఫీ చేస్తామని గతంలో తెలియజేయగా ఈ పథకాన్ని మనకు నవంబర్ నెలలో విడుదల చేయవలసి ఉండగా వివిధ దశల్లో ఈ యొక్క పథకాన్ని అయితే పోస్ట్‌పోన్ అనేది చేస్తూ ఉంది. దీనికి సంబంధించిన పేమెంట్ అనేది ఈ యొక్క ఫిబ్రవరి నెలలో విడుదల చేస్తారా లేదా అనే దానికి సంబంధించి ప్రస్తుతానికి ఇంకా ఎటువంటి అప్డేట్ అనేది లేదు. ఇకపోతే మనకు డిసెంబర్ నెల చివరాఖరులో పంట నష్టపరిహారం గనుక చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టపోయిన రైతులకు అంటే అధిక వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు సంబంధించి గనుక చూసుకున్నట్లయితే వారికి సంబంధించి కూడా పేమెంట్‌ను జనవరి నెల మొదటి వారంలో విడుదల చేస్తామని ఏపీ ప్రభుత్వం గతంలో తెలియజేయగా దీనికి సంబంధించిన పేమెంట్ కూడా ఇప్పటివరకు దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ అనేది లేదు. అసలు వేస్తారా లేదా ఈ యొక్క ఎలక్షన్ కన్నా ముందుగానే వేస్తారా లేదా అనే సంబంధించి ప్రస్తుతానికి ఎటువంటి అప్డేట్ అనేది లేదు. మనకు దీనికి సంబంధించి ఫిబ్రవరిలో ఒక అప్డేట్ వచ్చేదానికి అవకాశం అనేది ఉంది. ఇది మనకు జనవరి నెలకు ముందు విడుదల చేయవలసిన 3 పథకాలకు సంబంధించి. అలాగే మనకు ఫిబ్రవరి నెలలో విడుదల చేయవలసిన మరొక 3 పథకాలు గనుక చూసుకున్నట్లయితే మనకు జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన 4 విడత సాయం అంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించిన ఫీజు రియంబర్స్‌మెంట్‌కి సంబంధించిన డబ్బులను దీనికి సంబంధించి ఈ నెలలో పేమెంట్ అనేది విడుదల చేసేదానికి అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా మనకు ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. ఇకపోతే మనకు జనవరి నెలలో మరొక పథకానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న పథకం గనుక చూసుకున్నట్లయితే జగనన్న తోడు పథకానికి సంబంధించిన వీధి వ్యాపారులు ఉన్నారో వారికి సంబంధించిన పేమెంట్ కూడా ఈ యొక్క ఫిబ్రవరి నెలలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఇకపోతే ఫిబ్రవరి నెలలో వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీ తోఫా పథకానికి సంబంధించిన 4 విడత సాయం గనుక చూసుకున్నట్లయితే వీరికి సంబంధించి ఈ మధ్య కాలంలో ఎవరైతే పెళ్లి అనేది చేసుకుని ఉన్నారో వారందరికీ సంబంధించిన తగిన సమయంలో రిజిస్ట్రేషన్ అది చేసుకొని ఎలిజిబిలిటీ గనుక ఉన్నట్లయితే వారికి సంబంధించిన 4 విడత సాయం కూడా ఈ యొక్క ఫిబ్రవరి నెలలో విడుదల చేయవలసి ఉంది. ఇకపోతే ఫిబ్రవరి నెలకు సంబంధించిన చివరి పథకం గనుక చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం. ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన అగ్రవర్ణ కులాల్లోని పేద మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలకు ప్రతి సంవత్సరం ₹15,000 అనేది విడుదల చేస్తుండగా దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఇంకా రిజిస్ట్రేషన్ అయితే ప్రస్తుతానికైతే స్టార్ట్ అనేది చేయలేదు కాబట్టి ఈ యొక్క ఫిబ్రవరి నెలలో ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది రాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అలాగే వెరిఫికేషన్ ఇంకా కొత్త రిజిస్ట్రేషన్‌కి సంబంధించి ఎటువంటి అప్డేట్ అనేది లేదు కాబట్టి ఈ యొక్క పథకాన్ని కూడా మనకు మార్చికి పోస్ట్‌పోన్ అయ్యేదానికి అవకాశం అనేది ఉంది. మనకు ఈ యొక్క నెలలో ఖచ్చితంగా వచ్చే పథకాలు గనుక చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన ₹18,750 ఖచ్చితంగా వస్తాయి. అలాగే విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్‌మెంట్ అనేది రావచ్చు. అలాగే జగనన్న తోడు పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది అయితే రావచ్చు. అలాగే మనకు ఈ యొక్క ఫిబ్రవరి నెలలోనే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన 2,000 కూడా వచ్చేదానికి అవకాశం అనేది ఉంది. ప్రస్తుతానికి వీటికి సంబంధించి కన్ఫర్మ్‌గా పేమెంట్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంది. అలాగే మనకు రైతులకు సంబంధించిన వైఎస్ఆర్ సున్నా వడ్డీ అలాగే పంట నష్ట పరిహారానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ అనేది లేదు కాబట్టి వీరికి సంబంధించిన పేమెంట్ అనేది ఇస్తారా ఇవ్వరా అనే దానికి సంబంధించి త్వరలోనే ఒక అప్డేట్ అనేది వచ్చేదానికి అవకాశం అనేది ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.